ఐపోలవరం మండలం కేశంపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. నాతో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి విధాన బాలకృష్ణ గారితో కలిసి ఈరోజు కేశంపూర్ గ్రామంలో పర్యటించడం జరిగింది. ఇవాళ ఈ గ్రామం మేజర్ పంచాయతీ, సుమారుగా 10,000 ఓట్లు కలిగినటువంటి గ్రామం ఈ గ్రామంలో ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాలు ఎక్కువ ఈ గ్రామంలో ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి ఏదైతే ఉందో ఇవాళ ప్రతి ఇంటికి కూడా ఇవాళ ఆ లబ్ధి చేరడంతో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు అందరూ కూడా మమ్మల్ని ఇవాళ స్వాగతం పలుకుతూ మా అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే మేమంతా ఉన్నామని చెప్పి ఇవాళ వాళ్ళందరూ కూడా చెప్పడం నిజంగా మాకు చాలా సంతోషం. ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించి మన ప్రభుత్వంలోనే ఇవాళ ఈ గ్రామం అభివృద్ధి చెందింది. ముఖ్యంగా మంచినీటి సమస్య తీర్చడంలో కావచ్చు, అలాగే రహదారుల నిర్మాణం కావచ్చు, అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైనేజీలు కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసినా ఎవరు కూడా ఈ గ్రామాన్ని ఎవరు అభివృద్ధి చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల్లో ఈ గ్రామాన్ని అన్ని విధాల, ముఖ్యంగా ప్రధానంగా వీళ్ళకి మంచినీళ్ళ ఇబ్బంది తొలగించడానికి వాటర్ ట్యాంకులు సుమారు 6 ట్యాంకులు నిర్మాణం చేసి జల్ జీవన్ మిషన్ ద్వారా వీళ్ళందరికీ కూడా పైప్ లైన్ వేసి ఇంటింటికి మంచి నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ పెద్దన్నయ్య గారు అంటారు, పెన్నమర శ్రీను గారు, ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఆ ప్రాంత ప్రజల యొక్క ఏదైనా సమస్య వస్తే మా దృష్టికి తీసుకురావడం, అధికారులతో మాట్లాడి ఆ సమస్యని ఇమ్మీడియట్గా వాళ్ళు పరిష్కరించి ఈ గ్రామానికి మేలు చేస్తారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏదైతే ఆయన చేసినటువంటి సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, రేపు రాబోయే 13వ తారీఖు జరిగే శాసనసభ ఎన్నికలకి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ కోవలోనే ముమ్మడవరం నియోజకవర్గం కూడా మంచి మెజార్టీతో గతంలో 2 సార్లు ఈ నియోజకవర్గాన్ని శాసనసభ్యుడిగా నేను చేశాను. 3వసారి నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. ఈ నియోజకవర్గ ప్రజలు కూడా ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తారని ఇవాళ మేము నమ్ముతున్నాం. మంచి మెజార్టీతో గెలుపొందుతామని చెప్పి, గతంలో వచ్చిన మెజార్టీల కన్నా ఈసారి మంచి మెజార్టీతో గెలుపొందుతామని చెప్పి మేము ఆశాభావం ఖచ్చితంగా ఆశిస్తున్నాం. ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ మమ్మల్ని చూసి ఓటేసే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి చూసి ఓటేయమని అడుగుతున్నాం. మేము మీకు మంచి జరిగితే మమ్మల్ని జీవించండి అని చెప్పి ఇవాళ అడిగే ఒక గొప్ప పరిపాలన చేసి వాళ్ళ ప్రజల ముందుకు వెళ్ళడం అంటే అది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా మేము అనుకున్న దానికి ఎక్కువగానే ఇవాళ ప్రజల స్పందన ఉంది. డెఫినెట్గా మంచి మెజార్టీతో ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందడం ఖాయం. అలాగే రాష్ట్రంలో కూడా 2వసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో ఈ రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోవడం ఖాయమని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ముమ్మడవరం ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఆలోచన చేసి రేపు జరిగే ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని ఆదరించాలని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం.